హైదరాబాద్ ఐటీ హబ్లో నియమితురాలైన తొలి మహిళా డీసీపీ ఆమె. ఆన్లైన్ మోసాలకు చెక్ పెడుతున్న సైబర్ సేవియర్ ఆమె. పోలీస్ డిపార్ట్మెంట్లో విమెన్ ఎంపవర్మెంట్కి ప్రతీక ఆమె. చిన్నప్పటి నుంచే స్కూల్ డేస్లో నుంచే డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనే కళతో ఉన్నారా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఒక టర్నింగ్ పాయింట్ లాగా? ప్రాబబ్లీ ఇన్ మై 5th or 6th స్టాండర్డ్ పెట్టుకున్నది. దాట్ వాజ్ ద గోల్. అప్పటి నుంచి ఇంటర్వ్యూ దగ్గర ఒక్కసారి ఫెయిల్యూర్ అని ఒక టేస్ట్ చేసి ఉంటారు ఖచ్చితంగా కదా, ఎట్లా ఓవర్కమ్ అయినారు మేడం? కానీ ఈ ఒక్క ఫేజ్ మాత్రం ఎప్పుడైతే, బికాజ్ చిన్నప్పటి నుంచి కళ అనుకున్నది, అరే నేను ఇంక అవ్వలేకపోతున్నాను. మెయిన్ స్టూడెంట్స్ టార్గెట్గా జరుగుతున్న సోషల్ మీడియా త్రూ జరుగుతున్న మోసాలు, దారుణాలు అంటే ప్రధానంగా మీ దృష్టిలో టాప్లో ఉండేవి ఏముంటాయి మేడం? క్యూరేటెడ్ కంటెంట్ అంతా కూడా ఫిల్టర్డ్ క్యూరేటెడ్ కంటెంట్. సో వాట్ దేర్ ఐడియలిస్టిక్ లైఫ్ ఈజ్ త్రూ సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఆర్ ఓటీటీ కంటెంట్స్లో ఏం చూస్తున్నారు. తల్లులు ఫోన్ ఇస్తేనో ట్యాబ్ చేతిలో పెడితేనో తప్ప పిల్లలు తినలేని సిచ్యువేషన్లో ఉన్నారు. పిల్లల్ని కనడంతో మన బాధ్యత అయిపోదు. వాళ్ళని పెంచాలి, పెంచగలము రెస్పాన్సిబుల్గా అనుకున్నప్పుడే ఐ థింక్ తనకు తను ఒక పోలీస్ అని ఫీల్ అవుతూ బ్రతకాలంటే ఎట్లాంటి రూల్స్ పెట్టుకొని ఉండాలి అమ్మాయిలు? మనము ఒక అడుగు వెనక్కి వేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకు వేస్తారు మన మీదకి. ఇఫ్ వీ స్టాండ్. ఐపీఎస్ ఆఫీసర్, హైదరాబాద్ డీసీపీ శిల్పవల్లి గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. బాగున్నారా మ్యామ్? మేడం బాగున్నాను, థ్యాంక్ యూ. మేడం, మీరు హైదరాబాద్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లోనే మీ పేరు అనేది, మీరు ఎదిగిన తీరు అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునే రకంగా ముద్ర వేశారు. మీరు ఫస్ట్ నేటివ్ ఇక్కడ, మీ కుటుంబ నేపథ్యం? మై నేటివ్ ఇస్ అంటే బర్త్ వైజ్ చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్, గుడివాడ. స్టడీస్ అంతా, ఎడ్యుకేషన్ అంతా కూడా విశాఖపట్నం. మీ ఫస్ట్ పోలీస్ కళ ఎక్కడ మేడం? అంటే బై చిన్నప్పటి నుంచే స్కూల్ డేస్లో నుంచే డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనే కళతో ఉన్నారా, లేకపోతే మీకు ఎప్పుడైనా ఒక టర్నింగ్ పాయింట్ లాగా డిపార్ట్మెంట్లోకి రావాలనిపించిందా? చిన్నప్పటి నుంచి కూడా, ఐ మీన్ రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్, మై యాక్చువల్ గోల్ ఈజ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, దట్ టైమ్ ఎవ్రీబడి వాజ్ ఇన్ టు దాట్ స్ట్రీమ్. ఓకే. సో నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలి, నాట్ లైక్ అందరిలాగా వెళ్ళకూడదన్న ఉద్దేశంతో దెన్ ఐ చోజ్ టు బి అన్ ఐఏఎస్ ఆఫీసర్. బికాజ్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అనేది మా నాన్నగారి నుంచి అలవాటయ్యి న్యూస్లో చూస్తూ అట్లా ఐ గాట్ ఇన్స్పైర్డ్ ఆన్ వాట్ కలెక్టర్ కెన్ డూ, వాట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కెన్ డూ అని. అప్పుడు పెట్టుకున్న గోల్ ప్రాబబ్లీ ఇన్ మై 5th or 6th స్టాండర్డ్ పెట్టుకున్నది. దాట్ వాజ్ ద గోల్. అప్పటి నుంచి దానికోసం ప్రిపరేషన్ అయ్యి, దానికోసం ప్రిపరేషన్కి సంబంధించి మేడం చాలా మంది ఇట్లాంటి గోల్స్ పెట్టుకుంటారు. నిజంగా మీ ఫాదర్ దగ్గర మీకు ఫస్ట్ మొదటి అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. తన మోటివేషన్తో మీరు ముందుకు వచ్చారని చెప్పొచ్చు. ప్రిపరేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ ఎట్లా జరిగింది మీది? నేను రైట్ ఆఫ్టర్ మై 12th క్లాస్ నేను +1 and +2 చేశాను ఎంఈసీ పొలిటికల్ సైన్స్తో, విత్ ద వ్యూ టు అపియర్ ఫర్ సివిల్స్. ఓకే. సో దెన్ అది అయిపోగానే డిగ్రీ BA ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో తీసుకున్నాను. బికాజ్ నాకు ఎకనామిక్స్ ఇంట్రెస్ట్ ఉండి అది సివిల్స్లో ఆప్షన్గా తీసుకోవాలన్న ఉద్దేశంతో BA ఎకనామిక్స్ చేశాను. ఎంత మంచి ఐడియా మేడం అది. సో అట్లా చేస్తూనే నేను ప్యారలల్గా విశాఖపట్నంలో DIC అని చెప్పి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అందులో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఐ మీన్ IAS సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పి. ఆఫ్టర్ సర్టన్ అటెంప్ట్స్ నేను ఇంటర్వ్యూకి కూడా వెళ్ళడం జరిగింది, కానీ దురదృష్టవశాత్తు ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో అదే టైంలో అనుకోకుండా స్టేట్ లెవెల్ నోటిఫికేషన్ Group 1 రావడము, దీనికి అపియర్ అవ్వడము, ఇది అనుకోకుండా ఈ స్టేట్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ దగ్గర ఒక్కసారి ఫెయిల్యూర్ అని ఒక టేస్ట్ చేసి ఉంటారు ఖచ్చితంగా కదా, ఎట్లా ఓవర్కమ్ అయినారు మేడం? డెఫినెట్గా దట్ వాజ్ ప్రాబబ్లీ ఇన్ మై లైఫ్, దట్ వాజ్ 1 month వాజ్ ది మోస్ట్ టఫెస్ట్ టైమ్ విచ్ ఐ ఆల్వేస్ థింక్. బికాస్ జనరల్గా నాకేంటంటే ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ phases in my life, lot of difficulties in my life, which I have overcome very smoothly by God's grace.
కానీ ఈ ఒక్క ఫేజ్ మాత్రం ఎప్పుడైతే, బికాజ్ చిన్నప్పటి నుంచి కళ అనుకున్నది, అరే నేను ఇంక అవ్వలేకపోతున్నాను, ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అంతా ఇంత దూరం వచ్చి కూడా ఈ లాస్ట్ మినిట్లో ఇట్లా అయింది అన్న ఒక నిరాశ ఒక 1 month అయితే ఉండింది. ఇప్పుడు ఏంటి నేను మరి ఇన్ని ఏళ్ళు ఇంత హార్డ్ వర్క్, మై స్టడీస్ వర్ ఆల్సో ఈ స్ట్రీమ్లోనే పెట్టుకున్నాను, వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ అనే ఒక 1 month ఫేజ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఆ గ్రూప్ 1 నేను సివిల్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది. దిస్ హ్యాస్ లైక్ గాడ్స్ బ్లెస్సింగ్, ఇట్ హ్యాస్ ఆల్సో కమ్ ఇన్ మై వే, అండ్ సో దట్ ఐ థాట్ ఓకే డిఎస్పీ చూస్ చేసుకుంటే ఐ విల్ ఆల్సో బికమ్ త్రూ దిస్ మేనర్ అట్లీస్ట్ ఐ బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి ఐ చోజన్ డిఎస్పీ. అట్లాంటి ఒక హార్డ్ టైం వచ్చినప్పుడు మేడం చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం పెద్ద గోల్స్ లాగా పెట్టుకొని సంవత్సరాల తరబడి టైం వేస్ట్ చేసుకుంటూ కూడా ఫోకస్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఒక ఫెయిల్యూర్ వస్తే ఆలోచన విధానాన్ని ఎట్లా మార్చుకుంటే కరెక్ట్? ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండడానికి మీరు 1 month తర్వాత అయినా మీకు లక్కీలే ఇటు ప్యారలర్గా ఇంకొక ఎగ్జామ్, ఇంకొక పాత్ దొరికింది. అట్లా దొరకని వాళ్ళు ఏ మైండ్ సెట్తో స్ట్రాంగ్గా ఉండాలి? ఎస్, మీరు అన్నట్టు ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ కూడా ఒక్కోసారి అవును జరగకపోవచ్చు అనుకున్నది. అట్లాంటప్పుడు వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ విత్ అ ఆల్టర్నేట్ ఆప్షన్ ఆల్సో. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సే విత్ ఆల్ ది హార్డ్ వర్క్ దట్ వీ పుట్ ఇన్ ఫార్ సివిల్ సర్వీసెస్, అది డెఫినెట్గా లైఫ్లో వేరే ఏ కెరీర్ చూస్ చేసుకోవడానికన్నా ఉపయోగపడుతుంది. దాట్ నాలెడ్జ్, దాట్ పర్సీవరెన్స్, దాట్ హార్డ్ వర్క్, ది కైండ్ ఆఫ్ aptitude or attitude we develop during the preparation time, it will change our personality. So that will definitely help us in choosing something. Okay, we have given our best, maybe somewhere something went wrong and we మనం అనుకున్నది సాధించలేకపోయి ఉండొచ్చు, but definitely there is something called destiny, which I believe it will definitely take us to those paths, those greener pastures where our destiny lies. ఫస్ట్ ఫీల్డ్ వర్క్ ఎక్కడ మేడం? ఎట్లా హైదరాబాద్కి, ఏపీ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఎట్లా మీది? ఎక్కడికి వచ్చిండ్రు ఫస్ట్? హైదరాబాద్, ఐ మీన్ నాది అప్పుడు కంబైన్డ్ ఏపీ ఉండేది. సో ఐ వాజ్ ఫస్ట్ ఇన్ చిత్తూరు, నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఒక 3 months చేశాను. దేర్ వాజ్ సమ్ ఇష్యూ, సో ఐ గాట్ ట్రాన్స్ఫర్ టు చేవెళ్ళ అని, ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాకి ఎస్డిపిఓ చేవెళ్ళగా వచ్చాను. దట్ వాజ్ మై ఫుల్ ఫ్లెజ్డ్ టెన్యూర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ టెన్యూర్ ఇస్, చెవెళ్ళలో ఉన్నప్పుడు అక్కడ రోజు డిఎస్ఆర్ మాకు మార్నింగ్ ఏమేమి కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అని మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో రోజు కనీసం 3, 4, 5 సూసైడ్స్ ఉండేవి. ఎందుకు ఇన్ని సూసైడ్స్ అవుతున్నాయి? యంగ్స్టర్స్, విమెన్, ఫార్మర్స్ ఎందుకు ఇంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆలోచించి ఐ ఎనలైజ్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఏ రీజన్స్తో చేసుకుంటున్నారు అని చూసి ఎక్కువ విమెన్ డొమెస్టిక్ రీజన్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అవ్వచ్చు అని అదొకటి గమనించడం జరిగింది. సో వీ హ్యావ్ సెటప్ మెంటల్ హెల్త్ క్యాంప్స్ ఆ రోజుల్లో విత్ వేరియస్ ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి స్టూడెంట్స్కి, విమెన్కి కూడా మెంటల్ హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్స్ అనుకుంటే కనుక, ఫార్మర్స్ బికాస్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్సెసివ్ యూసేజ్ ఇట్లాంటి వాటి వల్ల అప్పుడు నష్టాలు ఎక్కువ వచ్చాయి. సో అది గమనించి సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది చెవెళ్ళ సబ్ డివిజన్లో. సిమిలర్లీ మూఢనమ్మకాలు కూడా, ఇంత హైదరాబాద్ సిటీ ఇంత డెవలప్ అయింది కూడా జస్ట్ దానికి బార్డర్లో ఉన్న ఈ ఏరియాలో చాలా మూఢనమ్మకాలు ఉండేవి ఆ రోజుల్లో. సో దానికోసం అని చెప్పి మన పోలీస్ కళా బృందాలతో కానీ, ఎన్జిఓస్ వాళ్ళతో కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. సో స్టాటిస్టికలీ ద నంబర్ ఆఫ్ సూసైడ్స్ బై ద ఎండ్ ఆఫ్ మై టెన్యూర్ హ్యావ్ డెఫినెట్లీ డిక్రీజ్డ్. దట్ ఈస్ వన్ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్. మీ కెరియర్లో ఫస్ట్ టెన్యూర్ చాలా మంచి. మేడం నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే నిజానికి మీరు మొదట్లో జాబ్ చేస్తున్న రోజులతో పోలిస్తే ఇప్పుడున్న రోజుల్ని కంపేర్ చేస్తే సైబర్ మోసాలు అయినప్పటికీ మెయిన్ స్టూడెంట్స్ టార్గెట్గా జరుగుతున్న, సోషల్ మీడియా త్రూ జరుగుతున్న మోసాలు, దారుణాలు అంటే ప్రధానంగా మీ దృష్టిలో టాప్లో ఉండేవి ఏముంటాయి మేడం? ఎక్కువ శాతం జరుగుతున్నవి ఏం చెప్తారు? ఎయిమింగ్ స్టూడెంట్స్ అంటారా స్పెసిఫిక్గా? See, apart from financial cyber crimes, what I feel is the social media influence on students, youngsters of this generation, this age, it is very threatening actually. నా ఉద్దేశంలో మా అబ్బాయికి ఇప్పుడు 9 years. ఓకే.
ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ థింగ్స్ అరౌండ్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను మొబైల్ ఇవ్వను తనకి. ఎప్పుడన్నా వారంకి ఒకసారి ఒక 10 minutes 15 minutes ఆర్ టీవీ కూడా వీక్లీ ఒక 1-2 hours చూస్తాడు అంతే. మరి ఏం చేస్తారు మేడం ఇప్పుడు సపోజ్ హాలిడేస్ ఎట్లా ఉంటుంది? He engages with other kids or some board అదర్ కిడ్స్ games. దగ్గర తప్పకుండా మొబైల్స్ ఉంటాయి కదా. That is the problem. That is the problem. Yes. అవుట్డోర్ ప్లే వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సో అమ్మ వాళ్ళకి మొబైల్ చూస్తున్నారు, ట్యాబ్ చూస్తున్నారు, లేకపోతే PS5 ఉంది, టీవీలో ఈ సిరీస్ నడుస్తుంది, ఇట్లాంటివన్నీ వచ్చి చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు టెల్ హిమ్ దట్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఎందుకు అది అవసరం లేదు, ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల అనేది ఐ కీప్ ఎక్స్ప్లెయినింగ్ హిమ్. ఓకే. దో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆ ఏజ్లో పిల్లలకి ఎట్లా ఉంటుందంటే అందరి ఇంట్లో అందరు చూపిస్తున్నారు, నాకెందుకు మా అమ్మ నాన్న చూపించరు అనే క్వశ్చన్ వస్తుంది. తను మమ్మల్ని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఓపిక్గా వాళ్ళని మనము మంచి రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇస్ దట్ ఈస్ వేర్ ఇట్ గుడ్ అండ్ బ్యాడ్ కంపేర్ చేస్తూ ఆర్ చాయిసెస్. మనకి చాయిస్ ఉంది నాన్న, బట్ వాట్ డు వి చూజ్, మనకి ఏది మంచిది ఏది చెడు అనేది మనం ఆలోచించుకొని చూస్ చేసుకోవాలి. అప్పుడప్పుడు వి గెట్ టెంప్టెడ్, న్యాచురల్ హ్యూమన్ టెంప్టేషన్స్ ఉంటాయి. సో వీ అలౌ హిమ్. ఒక్కొక్కసారి వీక్ మధ్యలో అడిగిన, హాలిడేస్ అప్పుడు అడిగిన వీ గివ్ దట్ స్పేస్. బట్ వీ షుడ్ కీప్ ఆన్ టెల్లింగ్ దాట్ బికాజ్ మనం చెప్పేదానికన్నా ఇంట్లో ఒక అమ్మ నాన్న, బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, అమ్మ నాన్న స్పెండ్ చేసే టైం కన్నా, అమ్మ నాన్న పిల్లలతో స్పెండ్ చేసే టైం కానీ చెప్పేదానికన్నా పియర్స్, ఫ్రెండ్స్ ప్రెషర్ అవ్వచ్చు, వాళ్ళకి స్క్రీన్ త్రూ వచ్చే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇట్ ఈస్ టూ హ్యూజ్ ఫర్ దెమ్ టు కాంప్రిహెండ్. సో ఆ యంగ్ ఏజ్లో మిస్ఇన్ఫర్మేషన్, ఫ్లడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ నాట్ just information. So or ideological influences or opinionated ఫీచర్స్ అవ్వచ్చు, లేకపోతే కంటెంట్ అవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి క్యూరేటెడ్ కంటెంట్, అంతా కూడా ఫిల్టర్డ్ క్యూరేటెడ్ కంటెంట్. సో వాట్ దేర్ ఐడియలిస్టిక్ లైఫ్ ఈజ్ త్రూ సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చూస్తున్నారు ఆర్ ఓటీటీ కంటెంట్స్లో ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఐడియలిస్టిక్ ఇదే కనిపిస్తుంది. సో దే ఆర్ లైక్ నిజమైన లైఫ్లో వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ చూసే కొద్దీ ఆర్ వెన్ దే కీప్ ఫేసింగ్ దోస్ ఛాలెంజెస్ దట్ దే యాక్చువల్లీ ఫేస్ ఇన్ రియల్ లైఫ్, దే డోంట్ హ్యావ్ దట్ రెసిలియన్స్ or confidence or that kind of knowledge to handle them. ఓకే. చాలా సెన్సిటివ్ ఉంటున్నారు చూడండి ఈ రోజుల్లో పిల్లలు, చాలా సెన్సిటివ్. సో ఆర్ అన్నట్లు 10 years బాయ్ ని మనం కంట్రోల్ చేయగలం మేడం. మీరు అన్నట్లు చెప్తే వినే పొజిషన్ లో ఉంటారు ఆ ఏజ్ లో. టీనేజ్ పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు మాత్రం వినే పరిస్థితి ఉండదు. దానికి రీజన్ కూడా మీరు అంటున్నట్టు సోషల్ మీడియానే అవుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే నిజానికి స్కూల్లో, కాలేజ్లలో ఎక్కువ పోర్షన్ ఉంటుందా, లేకపోతే పేరెంట్స్ దగ్గర ఎక్కువ రోల్ ఉండాల్సిన అవసరం ఉందా? ఏం చెప్తారు? See, let me tell you, our country, it is presently in a stage of demographic dividend where nearly 65% of our population is in the category of youth. This is the biggest asset for our nation. నిజంగా చెప్పాలంటే అన్లెస్ వి యూజ్ ఇట్ ఇన్ ది రైట్ మేనర్. మన పిల్లల్ని, ఈ జనరేషన్ని మనం కరెక్ట్గా షేప్ చేయగలిగితేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. మన ఫ్యూచర్, మన నేషన్ ఫ్యూచర్ కూడా ఇట్ విల్ బీ ఇన్ సేఫర్ హ్యాండ్స్. Let me tell you, this kind of misinformation through social media or the overhyped overnight success stories, overnight millionaires అవుతున్నారు అని చెప్పి, అంటే మాకు ఈ చదువు ఎందుకు ఇంత కష్టపడాలి, ఇట్లా 4 రీల్స్ చేస్తే వ్యూవర్స్, ఫాలోవర్స్ వస్తే డబ్బులు వస్తాయి కదా అని అది ఎన్నాళ్ళు ఉంటుంది సస్టైనబిలిటీ ఆర్ ది పర్పస్ అనేది. మాట చెప్పినాడు, ఫిల్టర్డ్ విషయాలు మొత్తం చూసి దాంట్లో బ్రతుకుతున్నారు. ఫిల్టర్ కి అవతల వెనకాల ఏం జరుగుతుంది అనేది చెప్పడంలో ప్రధాన పాత్ర ఎవరిదై ఉండాలి? ఖచ్చితంగా పేరెంట్స్. అదే చెప్తున్నారు, ఇట్స్ అ కన్సర్టెడ్ యాక్షన్ దట్ హ్యాస్ టు బి టేకెన్. పేరెంట్స్, నేబర్స్, టీచర్స్, దెన్ ద గవర్నమెంట్, పాలసీ మేకర్స్, యాజ్ అ కమ్యూనిటీ అందరూ కలిపి చేస్తేనే మనం వీళ్ళందరినీ వీ కెన్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ది డిజిటల్ మిస్ఇన్ఫర్మేషన్, ఫ్లడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ది ఐడియాలజికల్ డివిజన్స్ దట్ దే ఆర్ క్రియేటింగ్. చాలా మటుకు మనం ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ ఏర్పరచుకునే పరిస్థితుల్లో ఉండరు టీనేజర్స్. దే ఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది డేంజరస్ నెరేటివ్స్. సో ఇట్లాంటప్పుడు మనము మన బేసిక్ ఇండియన్
హిస్టరీ తెలుసుకొని వేర్ వీ కేమ్ ఫ్రమ్, మన కల్చర్, హెరిటేజ్, దీస్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, ఆర్ బాండింగ్స్, ఆర్ సోషల్ ఫ్యాబ్రిక్, our culture, customs, ఇవన్నీ these are the social fabric which has helped our nation throughout. And we should take it forward also. So this unfortunately ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే పేరెంట్స్ ఇద్దరు మోస్ట్లీ వర్కింగ్ ఉండడము, అదర్వైజ్ పేరెంట్స్ కూడా పిల్లలతో స్పెండ్ చేసే టైంలో వాళ్ళు కూడా నిజానికి వాళ్ళు కూడా ఫోన్తోనే ఉంటున్నారు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ షుడ్ బి ద పర్సన్స్ హూమ్ దే షుడ్ లుక్ అప్ కదా. అరే మా పేరెంట్స్ ఒక ఫిట్నెస్ అవ్వచ్చు, ఒక హాబీ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో రిలేషన్స్తో ఉండే విధానం అవ్వచ్చు, ఇవన్నీ చూసి కదా పిల్లలు నేర్చుకునేది. మనమే మన ఫ్యామిలీ ఆర్ రిలేషన్స్కి చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి ఉంటే వినరు. మన డైటరీ హ్యాబిట్స్, మనం ఏం తింటున్నాము, ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ వాట్ వీ టేక్ ద ఫిజికల్, మనం నోటి నుంచి తీసుకునేదే కాదు, త్రూ వాట్ వీ గివ్ టు అవర్ మైండ్ ఆల్సో. సో ఇది మన పేరెంట్స్, ఐ మీన్ పిల్లల పేరెంట్స్ అవ్వచ్చు, స్కూల్లో స్పెషలీ, బికాస్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, మీ అబ్బాయిని అయితే ఆపగలరు, మిగతా వాళ్ళందరిని ఎట్లా ఆపగలుగుతారని. దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. సో ఇట్ హ్యాస్ టు బి అ కన్సర్టెడ్ ఎఫర్ట్. అందరూ ఒక మాట అనుకొని, లెట్ ఇస్ నాట్ గివ్ హై షుగర్ ఫుడ్స్ ఆర్ జంక్ ఫుడ్. స్కూల్లో కూడా అవ్వచ్చు, మీరు స్కూల్లో కూడా చూస్తున్నారు ఈ రోజుల్లో క్యాంటీన్స్ పెడుతున్నారు, ఆల్ జంక్ ఫుడ్ అంటే అట్లా. సో అందరూ ఒక మాట అనుకొని, నో దిస్ ఇస్ అవర్ ప్రయారిటీ, ఆర్ యూత్, ఆర్ చిల్డ్రన్ ఆర్ అవర్ ప్రయారిటీ. వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫిట్నెస్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు అనేది ఇది అందరి బాధ్యత అనుకొని కనుక చేస్తే ఇటువంటి యూనో ఒక్కళ్ళు వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ ఏదైతే మంచి దారి అనేది ఉన్నదో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మా బాబుకి చాక్లెట్ ఇవ్వకపోయినా, ఐస్ క్రీమ్, I never gave him sugary food till 5-year-old. So all whoever used to see, no, you're torturing him. అంటే మంచి దారి అనేది ఒక వీఆర్ ట్రయింగ్ టు పుట్ హిమ్ ఇన్ రైట్ పాత్ అంటే అది చాలా ఎక్సెప్షనల్ గానో లేకపోతే బాధ పెడుతున్నట్టుంది. కానీ ఈజీ పాత్ ఏముంది, వెంటనే వెళ్ళగానే చాక్లెట్ ఇవ్వడం, అడిగిన వెంటనే ఐస్ క్రీమ్ కొని ఇవ్వడము, లేకపోతే ఎడవగానే ట్యాబ్ చూపించడము, ఇది ఈజియర్ మెథడే, బెటర్ చాయిస్ అనే దారిలో. నమ్ముతారా మేడం, 80% చిన్న పిల్లలు ఉన్నారు, తల్లులు ఫోన్ ఇస్తేనో ట్యాబ్ చేతిలో పెడితేనో తప్ప పిల్లలు తినలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్, బికాస్ ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, తల్లి పనిలో ఉన్న ఇంకొకరు తినిపించేవారు. ఇప్పుడు వీళ్ళకి కూడా టైం లేదు, దే హ్యావ్ టు లీవ్ దెమ్ టు దేర్ మేడ్స్ ఆర్ ది ట్యాబ్స్. సో దే ఆల్సో డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. బట్ ఐ థింక్ పిల్లల్ని కనడంతో మన బాధ్యత అయిపోదు, వాళ్ళని పెంచాలి, పెంచగలము రెస్పాన్సిబుల్గా అనుకున్నప్పుడే ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ ఇట్. అండ్ వెన్ వీ హ్యావ్ టు టేక్ అప్ ద రిస్క్. ఐ నో ఇట్ ఈస్ హైలీ ఛాలెంజింగ్ ఫర్ వర్కింగ్ ఉమెన్ స్పెషల్లీ. మనం అనుకున్న టర్మ్స్లో నడవదు. షిఫ్ట్ టైమింగ్స్ అవ్వచ్చు, ఆఫీస్ టైమింగ్స్, ట్రావెల్ టైమ్, ద ప్రెషర్స్ దట్ దే హ్యావ్ టు ఫేస్. పోలీస్ అనే కాదు, ఎనీ జాబ్ ఫర్ దట్ మ్యాటర్, ఫర్ అ వర్కింగ్ ఉమెన్ ఇట్ ఈస్ రియలీ వెరీ టఫ్. But yes, we have to find out ways to manage all this, and because what is our priority? What time we are spending with them. Husbands apni rojullo untunnaru. I mean, you know, the spouse is also the husbands kuda chala supportive ga untunnaru, thanks to the educated women of the previous generation who raised them like that. Vallu kuda chustunnaru. Naturally, no, so only intlo పిల్లలు చూసేది వాళ్ళని చూసే కదా నేర్చుకునేది. So where were we? So it's a concerted effort basically. Policy making లో కూడా స్కూల్ ఉన్నప్పటి నుంచే ఎటువంటి వాల్యూస్, ఎటువంటి ఐడియల్స్, ఏం నేర్పించాలి అనేది టీచర్స్ నుంచి కూడా చెప్తూ ఉంటే ఒక సిలబస్లో భాగంగానే మార్పు తప్పకుండా వస్తుంది. మేడం ఇందాక టైమింగ్స్ గురించి మాట్లాడినారు. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే టైమింగ్స్ ఇవి అని ఉండవు. మీరున్నారు, మీ జాబ్ని నిజంగా చాలా టఫ్. ఏదైనా ఇన్సిడెంట్స్ని బట్టి మనము ఒక చోటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామనేది తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో విమెన్స్ నిజానికి ఫ్యామిలీకి అవసరం ఉన్నంత టైం అయితే ఇవ్వరు అనేది రెగ్యులర్గా ఇవ్వలేరు అనేది. మీరు ఎట్లా ఓవర్కమ్ అవుతారు మేడం? అసలు అంటే ఫ్లోలో వెళ్ళిపోవటమేనా? నిజానికి ఒక ప్లానింగ్ అంటే ఏమైనా ఉంటుందా? ఎట్లా? ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు బాబు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత పుట్టడం వల్ల హీ హాస్ బీన్ వాచింగ్ మీ. నా జాబ్ నేచర్ తను వినడము, చూడడము, హీస్ వెరీ అండర్స్టాండింగ్. సిమిలర్లీ మై హస్బెండ్ ఆర్ ఇన్-లాస్ వాళ్ళ సపోర్ట్ ఉండడము, ఇవన్నీ ఉండడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. ఓకే, మేనేజ్ చేయగలుగుతాను. సో ఎస్, డెఫినెట్గా అనుకున్నంత టైం అయితే ఇవ్వలేరు. ఐ ఎన్ష్యూర్ దట్ వెన్ ఎవర్ ఐ యామ్ అట్ హోమ్ ఆర్ వెన్ ఎవర్ ఐ కెన్ టేక్ అవుట్ సమ్ టైమ్, ఒకసారి తన్ని
బయటికి తీసుకెళ్లే విషయాల్లో కానీ తనతో టైం స్పెండ్ చేసే విషయంలో ఐ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ ది బెస్ట్ టైమ్ ఆర్ క్వాలిటీ టైమ్ దట్ ఐ స్పెండ్ విత్ హిమ్ అండ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు షేర్ విత్ హిమ్. ఏం చెప్పాలి, వాళ్ళు ఎట్లా ఉండాలంటే ప్రతిసారి లెక్చర్ లాగా ఇస్తే వాళ్ళు వినరు. బట్ మనం త్రూ ఆర్ బిహేవియర్, త్రూ ఆర్ చాయిసెస్, వాట్ వీఆర్ గివింగ్ అ మెసేజ్ టు హిమ్ అనేది ఐ ట్రై టు మేక్ షూర్. ఓకే మేడం, విమెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి విమెన్స్కి లేడీస్కి డిపార్ట్మెంట్లో ప్రధాన సవాళ్ళు అవుతాయంటే ఏమవుతాయి ఎగ్జాక్ట్లీ? ప్రధాన సవాళ్ళు ఏముంటాయి ప్రొఫెషనల్గా? ఐ థింక్ ఎక్సెప్ట్ ఫర్ ది ఆడ్ వర్కింగ్ అవర్స్ ఐ డోంట్ సీ ఎనీ అదర్ ప్రొఫెషన్ పరంగా. ఓకే, మీరు మళ్ళీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ అంటే అవన్నీ వస్తాయి ఎలా అయినా. సో ఆడ్ వర్కింగ్ అవర్స్ అండ్ ల్యాక్ ఆఫ్ మేబీ ఇంతకుముందు కొంచెం ఈ వాష్రూమ్ ఫెసిలిటీస్ అవి కొంచెం తక్కువ ఉండేవి. బట్ ఐ థింక్ దీస్ డేస్ దట్ ఈస్ ఆల్సో ఓవర్కమ్ లాట్. మనకి షీ టీమ్స్ తరఫు నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ మొబైల్ టాయిలెట్స్ బందోబస్తు ఎక్కడన్నా అయితే అక్కడ మొబైల్ టాయిలెట్స్ అవైలబుల్ ఉంచడము, తర్వాత క్రష్ ఫెసిలిటీ పెడుతున్నారు యూనిట్స్లో. దెన్ వర్కింగ్ అవర్స్లో ఇన్ఫ్యాక్ట్ ఈ కొత్తగా ఇప్పటి నుంచి అయితే 33% రిజర్వేషన్ ఇన్ పోలీస్ వచ్చిందో అప్పటి నుంచి వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్ విమెన్ స్టాఫ్ టు డూ పాట్రోలింగ్ డ్యూటీస్ డ్యూరింగ్ నైట్ అవర్స్. నేను ఎప్పుడైనా నైట్ రౌండ్స్లో వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపించినప్పుడు కూడా అడుగుతాను, హౌ ఆర్ యూ, ఆర్ యూ ఫీల్ సేఫ్, ఆర్ యూ కంఫర్టబుల్ అంటే దే వెరీ హ్యాపీ డూయింగ్ దట్. సి ఐ ఫీల్ సమ్హౌ, మేబీ నా పర్సనల్ ఒపీనియన్, మేబీ ఐ ఫీల్ నా ఒపీనియన్ అందరి మీద అందరూ అట్లనే అనుకుంటారా అని అనుకుంటానో తెలియదు, కానీ I feel once we put on the uniform, we don't like to give excuses. Okay. ఇది లేదు కాబట్టి ఇది చేయము అట్లా అనేది. అంటే లోవర్ లెవెల్ స్టాఫ్లో అంటే కొంచెం కానిస్టేబులరీ, హోమ్ గార్డ్స్లో ఐ అగ్రీ అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. బట్ ద సిచ్యువేషన్ ఈజ్ ఫార్ బెటర్ నౌ. ఒకప్పుడు ఉండేదానికన్నా పోలీస్ స్టేషన్స్లో విమెన్ బరాక్స్ ఉంటున్నాయి, వేరే వాష్రూమ్స్ ఉంటున్నాయి, అండ్ దేర్ needs are being attended to, their whatever leave they ask for. Officers are very considerate. Okay. మార్పు అయితే చాలా మార్పు ఉంది. మీరు మొదటి రోజుల్లో చాలా చూసుంటారు ఖచ్చితంగా మీ స్టార్టింగ్ డేస్ లో. యా, అప్పటికే దెర్ ఇస్ అ చేంజ్, బట్ లేటర్ ఆన్ ఇట్స్ అ డ్రాస్టిక్ చేంజ్. ఓకే ఓకే. మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మేడం, ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు మాత్రం, అందులో ముఖ్యంగా ఆడపిల్లలు, ఎవరికి వాళ్ళు ఇప్పుడున్న రోజుల్లో నేను ఒక పోలీస్ని అని ఫీల్ అయ్యి బ్రతకగలగాలి. లేకపోతే మాత్రం బ్రతకటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అట్లా ఉంది. సో ఈ మైండ్ సెట్ ఉండాలంటే ఆడపిల్లలకి సంబంధించి ఏం చెప్తారు? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, తనకు తను ఒక పోలీస్ అని ఫీల్ అవుతూ బ్రతకాలంటే ఎట్లాంటి రూల్స్ పెట్టుకొని ఉండాలి అమ్మాయిలు? See, as you said, every citizen is a police without uniform. So especially with respect to girls, ఐ థింక్ ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉంటున్నారు, చాలా అవుట్స్పోకెన్ ఉంటున్నారు, చాలా కాన్ఫిడెంట్ ఉంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్ టు సీ దాట్. అయితే అది అందరికీ అని చెప్పలేము. మేబీ వీఆర్ టాకింగ్ అబౌట్ ది అర్బన్ ఏరియాస్, కొంచెం రూరల్ ఏరియాస్ అవ్వచ్చు, లేకపోతే దెర్ ఆర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ గర్ల్స్ హూ ఆర్ స్టిల్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ కూడా. మీరు అన్నట్టు ఎట్లా ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ కోసము పోలీస్లా ఫీల్ అవ్వాలి అనుకుంటే ఐ విల్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్. మై ఫాదర్ మ్యారీడ్ అగైన్. ఓకే. సో ఐ వాజ్ ఓన్లీ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. సో దే వర్ వెరీ ఓల్డ్ బై దెన్. సో నా ప్రిపరేషన్కి అంతా ఎక్కడికన్నా నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కదాన్నే వెళ్ళినాను. సో మై యాటిట్యూడ్ వాజ్ లైక్ ఐ యూస్ టు వెన్ ఐ క్యారీ అ హ్యాండ్ బ్యాగ్, నేను అప్పట్లోనే ఈవెన్ నైట్ పోలీస్ అవ్వాలి అట్లా ఏం లేదు అప్పటికి, కానీ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇఫ్ ఐ క్యారీ అ హ్యాండ్ బ్యాగ్ ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ దట్ ఐ హోల్డ్ ఇట్ టైట్. ఆర్ నేను ఇటువైపు నడుస్తూ ఉంటే ఎదురుగా వచ్చే వాళ్ళు ఉంటే బ్యాగ్ ఇటువైపు క్యారీ చేయడము, సంబడీ ఈజ్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను ఎప్పుడు లైక్ ఐ హ్యాడ్ అ స్కూటీ, నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు అప్పుడు ఎట్లా వచ్చి కొంచెం ఏడిపించడానికి అట్లా ట్రై చేశారు అనుకోండి, నేను అట్లనే వెళ్ళేదాన్ని. మనము ఒక అడుగు వెనక్కి వేస్తే వాళ్ళు 2 అడుగులు ముందుకు వేస్తారు మన మీదకి. ఇఫ్ వీ స్టాండ్ స్టిల్ అండ్ ఇఫ్ వీ హోల్డ్ అ గ్రౌండ్, అవతల వాళ్ళు డెఫినెట్గా వెనక్కి జంకుతారు. మనము ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ చూపించాలి అంటే వీ షుడ్ బి ఫిజికలీ ఫిట్, వీ షుడ్ బి మెంటలీ అలర్ట్, అండ్ వీ షుడ్ ఆల్వేస్ బీ కాన్షియస్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్. అంటే మీ కెరియర్ దాదాపు 20 ఏళ్ళ పైన కదా? 15 ఇయర్స్.
కెరియర్ 15 ఇయర్స్ అనుకున్నా మీరు ఇందాక చెప్పిన మాటలో అర్థమవుతున్నది చాలా చిన్నప్పటి నుంచి చాలా ఫేసెస్ చూస్తున్నారు మీరు లైఫ్లో. అమ్మ లేకుండా పెరగటం, దట్టు నాన్న కేర్ లేకుండా పెరగటం, ఒక ఆడపిల్ల ఐపీఎస్ లాంటి జాబ్ కొట్టి ఇట్లా కూర్చోగలగటం అంటే వెనక ఎంత కష్టం అనేది మనం మాటల్లో ఒక మాటలో అస్సలు చెప్పలేం. అయినా అంత స్ట్రాంగ్గా మీరు ఉన్నారు. బ్యాక్ వెళ్ళి ఆలోచిస్తే కెరియర్లో కానీ పర్సనల్గా కానీ ఎక్కువ స్ట్రగుల్ అయిన ఒక ఫేస్ అంటే ఏం చెప్తారు మేడం? ఎక్కువ ఇప్పుడు అబ్బా నేను అంత పిచ్చిగా అప్పుడు ఉండేదాన్ని, ఇప్పుడు ఎట్లా మారిపోయినాను, మీకు కూడా షబాష్ అని అనిపించేలాగా గుర్తుకొచ్చే ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ నో. మీరు అన్నట్టు అపార్ట్ ఫ్రమ్ లాస్ ఆఫ్ పేరెంట్స్, అంటే లాస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ కేర్ లేకపోవడము, ఇంకా దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ which are too many, but I feel somehow God has given me that strength from my childhood అనిపిస్తుంది. I was never like అరే నాకెందుకు ఇట్లా అయింది, నేను ఇట్లా నాకు ఇప్పుడు డబ్బులు లేవు కదా, నేను అనుకున్న కోచింగ్కి ఎట్లా వెళ్ళాలి. somehow everything was in place. I always believed in God. I don't say human effort ని నేను తక్కువ చేయడం చెప్పటం కాదు. somehow I always believed in God and He has made me pass through all these obstacles. So వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటే when I meet my childhood friends, they remind me of అరే నువ్వు ఎంత కష్టపడ్డావు అంటే అవునా, yeah, maybe somehow I'm telling you I was very strong since then. నాకెందుకో ఆ మైండ్ సెట్ ఫస్ట్ నుంచి ఉండడం వల్ల ఐ నెవర్ టుక్ ఎవ్రీథింగ్ టు హార్ట్. సో ఓకే, దిస్ ఇస్ ది ప్రాబ్లమ్, నో వాట్ ఈస్ ద సొల్యూషన్. సో ఐ ఆల్వేస్ లుక్ ఫర్ సొల్యూషన్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఎట్లా అని ఆలోచించేదాన్ని, కానీ కూర్చొని ఐ వాజ్ నెవర్ ఆఫ్ దాట్ మైండ్ సెట్. సో నేను అది అట్లా తీసుకొని బాధపడి డిప్రెషన్, ఐ టోల్డ్ యూ ఓన్లీ దాట్ 1 month ఫేజ్, బికాస్ దట్ వాజ్ లైక్ వాట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి కన్ఫ్యూజన్ తప్పితే I was never through such a phase. But as per my friends who have been seeing me since my childhood, they say you have gone through so much there. వాళ్ళు చెప్తూ ఉంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఓకే మేబీ నిజమే కదా ఇట్లా అంతా అయింది కదా, it's all God's grace that always hard work and sincere efforts and belief in our values కి కట్టుబడి ఉండడం వల్ల డెఫినెట్గా it pays off somehow or the other in our life. కొంత లక్కీ గర్ల్ అని కూడా చెప్పాలి మీకు, ఎందుకంటే ఇట్లాంటి ఫేసెస్ కూడా స్మూత్గా మీరు అనుకోవటం ఓకే, కానీ కాలం కలిసి రావటం కూడా. మీరు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారని మాకు తెలుసు. తమిళనాడున మీరు 1300 కిలోమీటర్స్ కొన్ని ప్రముఖ ఆలయాలన్నీ సందర్శించారు. ఏ మోటో, ఎందుకు అట్లా? అంటే శివుడు అంటే ఇష్టమా, దేవుడు ఎవరంటే ఇష్టం, ఎందుకు అట్లా చేయాలనిపించింది? మై గ్రాండ్ మదర్, నేను తనతో గ్రాండ్ పేరెంట్స్తో పెరిగాను కదా, సో మా గ్రాండ్ మదర్ షీ వాజ్ వెరీ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్. వాళ్ళు శ్రీ వైష్ణవం ఫాలో అయ్యేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి నాకు కృష్ణుడు అన్న, నారాయణుడు అన్న, ఐ కన్సిడర్ లక్ష్మీనారాయణలు యాజ్ మై పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్. సో ఆ రకమైన బిలీఫ్తో పెరగడం వల్ల నేను మా గ్రాండ్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల భారతం, భాగవతం, పురాణాలు, భగవద్గీత, స్కూల్లో కూడా మాకు ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఎస్, సో ఇవన్నీ నేర్పించడం, అవన్నీ చదువుతూ ఉండడం వల్ల somehow I think it is in me, in that spiritual sense has been in me. అండ్ అఫ్ కోర్స్ గుళ్ళకి వెళ్తేనే స్పిరిచువాలిటీ అని నేను చెప్పను. మీ సాటిస్ఫాక్షన్ అక్కడ ఉంది అనుకోవచ్చు. నేను రెగ్యులర్గా ఏం వెళ్ళను, ఐ గో అకేషనల్లీ. ఓకే, బట్ ఐ మేక్ ష్యూర్ దట్ నాకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో, లైక్ మీరు అన్నది తమిళనాడులో ఉన్నటువంటి 108 వైష్ణవ ఆలయాలు, తర్వాత ఇట్లా అవన్నీ కవర్ చేయాలి అనేది ఒక కోరిక అనమాట. సమ్హౌ దెన్ వీ ఫాలో అ పర్టిక్యులర్ ట్రెడిషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. నేను సర్వీస్లోకి రాకముందు ఐ వాజ్ ఇన్ టు యోగా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటాను, బట్ అప్పుడు యోగా వాలంటీర్గా నేను టీచింగ్ కూడా చేసేదాన్ని. సో మన కల్చర్లో ఉన్న అద్భుతమైన ఒక ఆస్పెక్ట్ ఏంటంటే నిష్కామ కర్మ, ఓకే, సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది మనకి ఏదైనా ఒక ఆర్గనైజేషన్తో మనం అసోసియేట్ అయ్యి, ఒక సోషల్ కాజ్ అవ్వచ్చు, పొలిటికల్ కాజ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఎనీ సమ్ కాజ్ విచ్ మూవ్స్ యూ, విచ్ యూ ఫీల్ అటాచ్ టు, అటువంటి దానికి అసోసియేట్ అయ్యి మనం కనుక నిష్కామ కర్మ చేస్తే, దట్ ఈస్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది వర్క్, అవుట్ ఆఫ్ ది టైమ్, అవుట్ ఆఫ్ ది రిసోర్సెస్ దట్ వీ పుట్ ఇన్. ఓకే, we are only giving our effort, putting in our effort, because we want to contribute to that.
మనం అది చేద్దాం అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా అటువంటి ఒక మంచి పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అందరిలోనూ వస్తే వై ఐఎమ్ టెలింగ్ ఇస్ యంగ్స్టర్స్ షుడ్ గెట్ ఇన్ టు దట్ నిష్కామ కర్మ. ప్రతిదానికి చేస్తే ఏమొస్తుంది అనేది ఏమి ఉండదు. నిష్కామ కర్మ అనేది పర్టికులర్గా ఒక సంస్థ కానీ ఒక గ్రూప్ కానీ ఎవరు చెప్పేవాళ్ళు ఏం లేరు. మనమే సెల్ఫిష్గా ఆలోచించకుండా మన సెల్ఫ్ సర్వీస్ లాగా ఫీల్ అయితే అదే నిష్కామ కర్మ అనొచ్చు, అంతేనా? ఎస్. మేడం, డిపార్ట్మెంట్కి సంబంధించి రెగ్యులర్గా వినే మాటల్లో డిసిప్లిన్ అండ్ కరప్షన్ ఈ రెండు మాటలు ఎక్కువగా వినిపిస్తాయి. కరప్షన్ అనే మచ్చ లేకుండా డిసిప్లిన్గా కెరీర్ని మలుచుకోవటంలో మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఎట్లా ఉన్నారు? ఇట్లా ఉండాలి అనుకునే వాళ్ళకి మీ నుంచి సజెషన్ ఏం చెప్తారు? కరప్షన్ అంటే దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎట్ ఎవ్రీ వర్క్ ప్లేస్. సో పర్సంటేజ్ వెరీస్. అందులోనూ 100 మంది అందరూ ఒకే రకంగా ఉండరు. అందులో ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల అంత డిపార్ట్మెంట్ని కూడా బ్లేమ్ క్యారీ చేయాల్సి వస్తుంది. గుడ్ అండ్ బ్యాడ్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండ్ వీ జస్ట్ హ్యావ్ టు సీ దాట్ ది గుడ్ క్యారీస్ మోర్ అండ్ ఇట్ ఈస్ ది కంటిన్యూస్ ఎఫర్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆల్సో టు ఎన్ష్యూర్ దాట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడాను ప్రజల కోసము ప్రజలకి ఎప్పుడు సేవ చేయడంలో ముందు ఉంటుంది అని చెప్పి చాలా వరకు మీరు చూస్తారు. హార్డ్ వర్క్ దట్ ఈస్ పుట్ ఇన్ బై ది పోలీస్ ఫోర్స్ ఇస్ నో మ్యాచ్ టు ఎనీ అదర్. దాట్ ఐ కెన్ సే విత్ ప్రైడ్. నేను నా మదిలో ఏం నడుస్తుండే అంటే కరెక్ట్ పేరెంటింగ్ లేకుండా ఒక అమ్మాయిగా ఈ స్థాయిలో ఎదగడం అంటే నిజంగా ఎక్కడో దగ్గర ఒక స్ట్రాంగ్ రూట్ కాజ్ అనేది ఒకటి ఉండాలి. అది మీలో అయితే స్పిరిచువల్ ఫోకస్ వల్ల సాధ్యమైంది. అది మెయిన్ అంటే ప్రధానమైన కారణంగా నాకు అనిపిస్తుంది. దేవుడు ఎవరైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్ అయినా, మన హిందూస్ అయినా, ఎవరైనా దేవుడి విషయంలో కానీ మీరు అన్నట్లు కర్మ అనో లేకపోతే భయం అనో ఒక ఫీలింగ్తో మన కట్టుబాట్లకి మన కల్చర్కి కట్టుబడి కొంత మంచి మైండ్ సెట్తో కనుక పాజిటివ్ కనుక ఉంటే సిచ్యువేషన్స్ మనకి చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నా ఓవర్కమ్ అవ్వచ్చు ఈజీగానే. ప్లస్ ఒక మంచి పొజిషన్లో ఈ రేంజ్లో కూర్చోవచ్చని మిమ్మల్ని చూస్తే అయితే నిజంగా చాలా మంది పిల్లలకి ఇప్పుడు అర్థమవుతుంది. ఐ వోంట్ సే ఇట్స్ అ పొజిషన్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ మెనీ మోర్. మేడం, ఇందాక బ్యాడ్ ఫేజ్ అంటే ఒక 1 month గురించి మనం చెప్పుకున్నాము. గుడ్ ఫేజ్ అంటే మీ ఇప్పటి వరకు ఉన్న లైఫ్లో ఒక హ్యాపీ డేస్ అంటే మంచి ఎవ్రీ డే ఇస్ అ హ్యాపీ డే. అంతేనా? ఓకే. యాజ్ లాంగ్ యాజ్ వీ డూ ద వర్క్ వీ లవ్. మీ సర్వీస్లో ఎక్కువ మెమరబుల్ డే లాగా లేకపోతే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన డే లాగా ఏదైనా ఎనీ కేసెస్ లేకపోతే మీ కెరియర్లో మీ డ్యూటీలో ఎప్పుడైనా ఒకటి ఏదైనా గుర్తుంటుంది కదా, ఏమీ లేదా? Somehow I feel every day is a happy day. Every bit of work we do with passion, with utmost care and detail, I feel that gives a lot of satisfaction. So whatever work we do with that kind of attitude, so every work gives satisfaction. దీర్ఘకాలికంగా ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా మేడం? అంటే ఇప్పటికి కూడా నేను ఇది చేయాలి, ఇంకా ఈ పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే ఏమైనా డ్రీమ్ రోల్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? Out of this profession, I have certain ambitions. Some retirement, post-retirement, etla undali, what I should be contributing my life towards, etla spend cheyali anedi. I have certain ideas, which maybe I can't reveal now. చెప్తే జరగదు అంటారు. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ వర్కింగ్ నెమ్మదిగా చిన్నగా స్టెప్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఒక సిమిలర్ థాట్స్ ఉండే ఒక ఫ్రెండ్స్ గ్రూప్తో అట్లా వీ హ్యావ్ సర్టన్ ప్లాన్స్. బట్ అదర్వైజ్ ప్రొఫెషన్ వైజ్ వేర్ ఎవర్ వీ ఆర్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ, ఐ బిలీవ్ irrespective of the role, whether it is law and order DCP or whether it is some other role, every role has its own importance in the department. ప్రతి రోల్లోనూ న్యాయం చేయొచ్చు, ప్రతి రోల్లోనూ ఆ రోల్కి మనము తగ్గట్టు పని చేయడానికి ఆస్కారం ఉండే గొప్ప డిపార్ట్మెంట్ ఇది. సో ఐ ఫీల్ ఎనీ రోల్ is good for me, where is an opportunity for me where I can put in some work and contribute. Yes, that's why శిల్పవల్లి అనే పేరు నిజంగా కంపేర్ టు అదర్ మీ పక్కన ఉన్న చాలా పేర్లలో ఒక ఫోకస్డ్, ఒక తనదైన ముద్ర వేసుకున్న పేరుగానే నిజంగా మేడం, నిజంగా మీకున్న పేరు, మీకున్న బయట ఉన్న నిజంగా మీ పొజిషన్కి ఉన్న పేరు నిజంగా మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం కానీ మా స్టూడెంట్స్ కోసం కానీ మీరు ఇచ్చిన వాల్యుబుల్ టైంకి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.